తమిళనాట మరో హీరో కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా పార్టీని ఏర్పాటు చేయనున్న ఇళయ దళపతి విజయ్ మరో నెల రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత గురువారం తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమైన దళపతి కొత్త పార్టీ ఆలోచనను పంచుకున్నట్లు చెబుతున్నారు. దక్షిణాదిలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో దళపతి విజయ్ తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత స్టార్డమ్ ఉన్న హీరో విజయ్ సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటినుంచో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కూడా విజయ్ రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేశారు. కానీ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల విజయ్ ఆ ప్రకటనపై అవునని కానీ కాదని కానీ స్పందించలేదు. కానీ గత కొంతకాలంగా దళపతి అడుగులన్నీ రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమనే సంకేతాలే ఇస్తున్నాయి. జనవరి 25 గురువారం నాడు చెన్నైలోని తన అభిమానులతో సమావేశమయ్యారు విజయ్. చెన్నై, కోవై, తిరుచి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి దాదాపు 150 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి రాగా తన పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్న విజయ్ అభిమాన సంఘంతో పాటు విజయ్ మక్కల్ ఇయక్కం పేరిట కొత్త పార్టీ రిజిస్టర్ చేయాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దళపతి విజయ్ అభిమానుల సమావేశం, కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి విషయాలపై తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియాలో విస్తృత కథనాలు ప్రచారమవుతున్నాయి. దళపతి విజయ్ కొత్త పార్టీ అంటూ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వచ్చే నెల రోజుల్లో పార్టీకి సంబంధించిన అధికారిక లాంఛనాలు అన్ని పూర్తి చేయాలని తన అభిమాన సంఘానికి విజయ్ సూచించినట్టు తెలుస్తోంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక పార్టీ ఏర్పాటు ప్రకటన చేయాలని, రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని దళపతి వ్యూహంగా చెబుతున్నారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ సినిమాలు నటిస్తున్నారు దళపతి విజయ్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో మార్చిలో దళపతి కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. తమిళనాట హీరోలు పార్టీలు ప్రారంభించడం కొత్త ఏమీ కాదు. కాకపోతే ఇటీవల కాలంలో కొత్త పార్టీలు పెడతామని ప్రకటించిన హీరోలు ఎవ్వరూ సక్సెస్ కాలేకపోయారు. సినీ రంగానికి తమిళ రాజకీయ రంగానికి విడతీయరాని సంబంధం ఉంది. సమకాలీన రాజకీయాల్లో ఓ వెలిగిన మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినీ రంగం నుంచి తమిళ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారే. ఈ ముగ్గురు తమిళనాట తమ ముద్ర వేశారు. ఇక వీరి తోవలో రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్ విజయకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. విజయకాంత్ పార్టీ కొన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సభలో అడుగుపెట్టింది. కానీ కమల్ హాసన్ పార్టీ ఊసే లేకుండా పోయింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించి కొద్ది రోజుల్లోనే రాజకీయాలు తనకు సరిపోవని ప్రకటించారు. ఈ త్రోవలోనే ఇప్పుడు యంగ్ హీరోగా కాలీవుడ్ను ఏలుతున్న దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టేందుకు చురుగ్గా పావులు కదుపుతుండటం హాట్ టాపిక్గా మారింది. విజయ్ మక్కల్ ఇయక్కం పేరిటే పార్టీ ప్రకటిస్తారా లేక కొత్త పేరు ఏమైనా పెడతారా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. మరో 3 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న ఈ పరిస్థితుల్లో దళపతి విజయ్ నిజంగా పార్టీ ప్రకటిస్తారా? కొత్త పార్టీ ప్రారంభిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న ప్రశ్నలు చుట్టూనే చర్చలు జరుగుతోంది.